హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా అయితే మంచిగా ఉన్నాము. ఇక చిర్రాకు వచ్చేసరికి నీళ్ళు అయితే పెడుతున్నాను అన్నమాట. కొంచెం లైట్గా అయితే ఫర్టిలైజర్ ఇచ్చి ఇక నీళ్ళు అయితే ఇలా పెట్టాను. కలిసిపోయిందండో చిర్రాకు పెరకంగా ఇదైతే ఉంది. ఇక ఇది అయిపోయేసరికి కూడా ఇక ఇక్కడైతే తవ్వామన్నమాట. తవ్వి ఇలా మడకైతే కట్టాను. ఆ లాస్ట్ చెట్టు ఉంది కదా, ఆ మధ్యలో అక్కడ నా వేలు చూపిస్తాను. ఆ చెట్టు వరకు అయితే కూడా ఇదంతా గడ్డి తీసేసి తవ్వేసి విత్తనాలు అయితే గూడూరుకి వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి ఈ చిర్రాకు అయిపోయే లోపల ఇక్కడైతే చల్లి పెడితే మన కూరకైతే వస్తుంది. ఇది మెంతి కూర హార్వెస్ట్కి అయితే వచ్చేసింది బాగా. దీన్ని ఇప్పుడు కోసుకుందాం అన్నమాట. మమ్మీ చాట తీసుకొచ్చావా? ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. సన్నజాతి చెట్టు కూడా వేయాలి మమ్మ. అంత చిర్రాకు కూడా పెరిగి ఇట్లాగా ఇట్లా అక్కడ పెడతాక ఇట్లా ఈ విధంగా పెడతారు. ఇట్లా మొదలు పట్టుకొని ఇట్లా అట్టు జరుగుతుంది. అంతా ఒకటి పెరిగి వాళ్ళకి చూపించు. రెండు చేతులతో పట్టుకొని ఇట్లాగా గోదావరి గట్టు మీద రామచిలుకవే, గోరింటాకెట్టుకున్న చందమామవే. బాగా ఊరంతా మారి మోగిపోతుంది వెంకటేష్ సినిమా. ఎక్కడ పెట్టినా అదే సాంగ్ కదా, ఊరు పెట్టినది. మంచిగా వచ్చేసింది మెంతి కూర. ఇది కందిపప్పు తీసుకొస్తాను సైదాపురంకి వెళ్ళి. ఏమమ్మీ, కందిపప్పు వేసి మెంతాకేసి ఎన్నిచ్చు, సరేనా? మళ్ళీ ధనియాలు ఒక కుండి ఒక తొట్టులో, అట్లాగే ఈ మెంతులు తీసుకొని వస్తాను. మళ్ళీ పోసుకుంటే మళ్ళీ కోరుకుంటాయి. వారానికి ఒకరోజు మెంతాకు పప్పు, సరేనా? అరట్లకైనా పడట్లేదు వారానికి ఒకసారి వారానికి ఒకసారి మెంత కూర చేసుకోవాలి. ఆరోగ్యానికి కూడా మంచిది. నారాయణ చిన్న నోళ్ళు పోసుకున్నాం. మెంతాకు మంచిది. వాళ్ళకి చాలా కుండీలు ఉన్నాయి, పోసుకోవచ్చు. మనకి మామిడి చెట్లు లేదు అమ్మ, మామిడి చెట్లు వేసుకోవాలా. ఈ టెంకాయ చెట్లు డబ్బులు ఉండేటప్పుడైతే గూడూరు పోతే మంచి చెట్టు మాట చేసుకోవాలి. ఏమో రావటం లేదు, ఊళ్ళోకి వస్తున్నారు ఏ రస్తారు. ఏమండో శ్రీవారు ఇప్పుడు మాకు చూసారు. ఏం పాటలు! గోదావరి గట్టు మీద చిలుకవే, గోరింట పెట్టుకున్న చందమామని. హార్వెస్ట్కి అయితే వచ్చేసింది. ఇలా మెంతి కూర. మీలో ఎంతమంది ఇలా కుండీల్లో పెంచుకుంటున్నారో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్.
ఈరోజు వాళ్ళు చనిపోయింది కదా ఎవరా సరేమ్మా ఈరోజు పాలు పోయిలా వాళ్ళు పాలు ఎక్కువ శుక్రవారం కావాలా తెలివిగా చేసుకుంటారు మా వాళ్ళ ఎవరు ఎక్కువ అట్టే పట్టుకో ఇంకా ఇది ఎత్తు పెరిగిందనుకో ఇంకా ఎత్తు పెరిగిందనుకో దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. ఈ మాదిరి ఉండేటప్పుడే తెరిచేసుకొని వండేసుకోవాలి. మార్ట్లో తీసుకొస్తాయి ఇక్కడ ప్రకృతి మార్ట్లో కలిపి మొన్న బాగుండిలా క్యాన్ నీళ్ళు పోతుంది ఇలా మెంతికూర అయితే హార్వెస్ట్ చేసేసాము ఫ్రెండ్స్. ఇక కందిపప్పు వేసుకొని మేము కూర చేసుకోవడమే. ఇలా ఏర్లు అయితే బాగా చిన్న చిన్నగా వచ్చాయన్నమాట. ఇదంతా ఎరువేను. ఇంకా ఎరువు ఉన్నప్పుడు ఈ తొట్టి వరకు అంతా పైకైతే కూడా నింపేసుకోవాలన్నమాట. ఓకే బాయ్, సీ యూ అండి. ఇదన్నమాట మా మెంతి కూర ఇవాళ హార్వెస్ట్ చేసింది మేము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మమ్మీ ఏదే చూసారా ఎంత బాగా అయితే ఫ్రెష్గా వచ్చిందో కదా. మమ్మీ ఇలా ఆ మెంతి కూర పోల్చేసరికి కాస్త పూనుకున్నదన్నమాట రెస్ట్. ఇక అంతా ఒలవంగా అయితే ఇదైతే వచ్చింది. మనం మెంతి కూర హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంతైతే వచ్చిందనమాట. ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. రేపు ఎట్లాగో శనివారం కదా, ఇక శనివారం ఎట్లాగో పప్పు కూర అయితే చేస్తుంది కాబట్టి మమ్మీ పప్పు కూర అయినా లేదా సాంబార్ అయినా చేస్తుంది. ఇంకెట్టో మెంతి కూర ఉంది కాబట్టి పప్పు వేసి చేసేస్తుంది. కందిపప్పు వేసి ఇంట్లో కందిపప్పు అయిపోయింది, వెళ్ళి తీసుకురావాలి మార్ట్కి వెళ్ళి. నేను సైదాపురం వెళ్తాను కదా మార్ట్, నేను వెళ్ళే మార్ట్లో అయితే తీసుకొస్తాను అన్నమాట. ఇలా ఈ బాక్సులు వచ్చేసి ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. సెట్ వచ్చేసి 6 పీసులు అయితే వస్తాయి. 6 బాక్సెస్. 6 బాక్సెస్ వచ్చేసి 280 250 పడ్డాయి. ఇలా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేదానికి కింద ఇట్లా ట్రేస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ ట్రేస్ వాటర్ ఏమన్నా వచ్చిందంటే ఆ ట్రేస్ కిందకైతే వచ్చేస్తాయి వాటరు. ఇక ఇలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. మనం 18 డేస్ బిఫోర్గా విత్తనాలు పోస్తే ఇవాళకైతే 18 డేస్ తర్వాత అయితే మెంతి కూర హార్వెస్ట్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింక చిక్కుకున్న చందమామవే రే 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 రే. రామచిలకలు అన్నమాట. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వాళ్తూ ఉంటాయి. ఇక్కడైతే ఆ ఫోన్ స్తంభం అయితే పెట్టారు కదా, స్తంభం మీద అయితే వాళ్ళు ఉన్నాయి చూడండి. 1కి 2 3 వచ్చి కొట్టుకొని పోతా ఉన్నాయి. అదేమో అట్టే వాలుందన్నమాట. కొరవన్నీ తిరుగుతూ ఉన్నాయి. తిరగడం అక్కడ వాలడం మళ్ళీ పోవడం. చూసారా ఫ్రెండ్స్ అవి ఎలా అరుస్తూ ఉన్నాయో. ఎంతో క్యూట్గా ఉంది కదా రామచిలకని చూస్తుంటే.
కాసేపు